ఇది చూడండి ఒకసారి. విశ్రాంత జీవితం వేదనాభరితం. రిటైర్ అయిన ఉద్యోగులు ఆ రిటైర్మెంట్ ఏజ్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారట. ఇంతకాలం మనం కష్టపడ్డాం కదా, కొంత ప్రశాంతమైన జీవితం గడుపుదాం అని అనుకునే పొజిషన్లో ఆ రిటైర్డ్ ఉద్యోగులు లేరట. ఎందుకు? పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక, అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక 8,000 మంది విశ్రాంత ఉద్యోగుల విరమణ కష్టాలట. ఎందుకు? ఇగో కూతురిని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత అంటే రిటైర్డ్ ఇన్స్పెక్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంచనా వేసుకొని కట్నం ఇచ్చేందుకు హామీ ఇచ్చిందట. సకాలంలో అవి రాకపోవడంతో అల్లుడి వేధింపులు ఎక్కువైన కూతురు చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం నుంచి 75 లక్షలు రావాల్సిన క్యాన్సర్ చికిత్సకి ఇబ్బందులు అవుతున్నాయట. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5,000 కోట్లు పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ప్రభుత్వంలో అంతకాలం పనిచేసిన తర్వాత ఆయన అకౌంట్ నుంచి కట్ చేసిన డబ్బులను కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వవు. 5,000 కోట్లు పెండింగ్ ఉందట. ఎంత అన్యాయం అండి ఇది. చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఉంటారు ఇందులో. అందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, అందరు నవీన్ మిట్టలు, అమయ్ కుమార్లు, కరప్టెడ్ ఆఫీసర్లు అందరు ఉండరు కదండి. వచ్చే జీతం మీద ఆధారపడి బతికే ఎంతోమంది కుటుంబాలు పోలీసుల్లో ఉంటారు, రెవెన్యూలో ఉంటారు, చాలా డిపార్ట్మెంట్స్లో ఉంటారు. ప్రతి ఒక్కరూ కరప్టెడ్ అని అనుకుంటే ఎట్లా? అనుకోవడానికి వీల్లేదు. మంచిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఇది. పొద్దున వేస్తే జేబులు నింపుకునే దొంగలు కొంతమంది ఉంటారు. వాళ్ళేమో వస్తుంది మనకు రాకపోతేంది. వాడు మంచి బిల్డింగ్లు, పెద్ద పెద్ద భూములు, కథా వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఇది ఎవరు దీనికి బాధ్యత? గవర్నమెంట్దే బాధ్యత. బాలకృష్ణ పోలీస్ శాఖలో 32 ఏళ్ళు సర్వీస్ చేసిండు. 2024 మే నెలలో ఇన్స్పెక్టర్ హోదాలో రిటైర్ అయిండు. ఆయనకు దాదాపు 65 లక్షలకు పైగా పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉన్నది. ఎంత? 65 lakhs రావాలి. వాటిని అంచనా వేసుకున్నాడు. నాకు 65 లక్షలు వస్తాయి, అమ్మ మంచిగానే ఉన్నదని కూతురు పెళ్లి పెట్టుకుండు. కూతురి పెళ్లి సమయంలో కొంత కట్నం ఇస్తాను అని అల్లుడికి చెప్పిండు. సమయానికి డబ్బులు రాలే. కట్నం ఇవ్వాలంటూ అల్లుడి వేధింపులు మొదలైనవి. వాటిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదన్న మనోవేదనకు తోడు కూతురి దుర్మరణంతో చివరకు ఆయన కూడా ఈ ఏడాది జూలై 26వ తేదీన గుండెపోటుతో చనిపోయిండు. ఇది ప్రభుత్వ హత్యనే కదా. ఇది ప్రభుత్వ హత్యనే కదా. ఇప్పటికీ ఆయనకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన చచ్చిపోయిండు, కూతురు చచ్చిపోయింది, అయినా కూడా ఇంతవరకు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రోడ్లు భవనాల శాఖలో 33 ఏళ్ల పాటు పనిచేసిన ఎన్ వెంకటేష్ ఎస్సీ హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్మెంట్ అయింది. ప్రస్తుతం అబ్డామిన్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే సుమారు 30 లక్షలకు పైగా ఖర్చు పెట్టిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఆయనకు ప్రభుత్వం నుంచి దాదాపు 75 లక్షలు రావాలి. అవి రాకపోవడం, క్యాన్సర్ చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుండడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కనీసం జీతంతో తన దాచుకున్న పీఎఫ్ను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంత అన్యాయం కదండి. వాళ్ళ అకౌంట్ నుంచి కట్టేసిన పీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఏం ప్రభుత్వాలు ఇవన్నీ? అందుకే కేసీఆర్ ఏం చేసిండు? 2 ఏళ్ల పదవీ విరమణ వయసును పెంచిండు. అయిపోయాయి. ఇప్పుడు అది వీళ్ళు గవర్నమెంట్లోకి రాగానే 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అందరినీ రిటైర్మెంట్ ప్రకటిస్తూ వాళ్ళందరికీ డబ్బులు సెటిల్ చేయాలి. లేవు, పైసలు లేవు. 5,000 కోట్లు పెండింగ్ ఉందట. కమిటీ వేసినా పరిష్కారం కాదు. ఎన్ని కమిటీలు వేసినా ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలి. అది లేనప్పుడు ఏముంటుంది?